శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారినా వన్నే తగ్గని అందరి మన్ననలు అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం. ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ్య భటారకుడు తిక్కన మరియు ఎర్రాప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం. సరళ తెలుగు భాషలో గాడి న్యూస్ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాము. ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా, ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన. ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ. మహాభారత అరణ్య పర్వంలో పాండవులు తపస్సుతో కాలం గడుపుతూ అనేక మహర్షుల ద్వారా గొప్ప ఉపదేశాలను అందుకుంటారు. రామాయణ గాథ వినే అవకాశం, యక్ష ప్రశ్నలు, నహుష చరిత్ర, సావిత్రి సత్యవాన్ కథ వంటి అనేక గాథలు మనను ఆలోచింపజేస్తాయి. అరణ్య పర్వం అంటే కేవలం అడవిలో గడిపిన కాలమే కాదు, అది జీవిత గుణాలను, సహనాన్ని, ధర్మబోధనను మనకు నేర్పే భాగం. ఈ ప్రస్తావనలో అరణ్య పర్వంలోని ప్రధానమైన కథలు, ఉపదేశాలు మరియు దాని లోతైన సందేశాన్ని అన్వేషించబోతున్నాం. ద్రౌపది సత్యభామ సమాగమము. శ్రీకృష్ణుడు సత్యభామ సహితుడై పాండవులను పరామర్శింపవచ్చి కృష్ణ పాండవులొకచో గోష్ఠియందుండగా ద్రౌపది సత్యభామలు తమ మాటలు పురుషులకు గాని, పురుషుల మాటలు తమకు గాని వినబడనంత దవ్వున ఒక వృక్షఛాయలో కూర్చుని ఉండగా, అప్పుడు సత్యభామ ద్రౌపదితో, వదినా, వచ్చినప్పటి నుండి చూచుచున్నాను, నీ భర్తలలో ఏ ఒక్కరునూ కూడా నీ పట్ల క్రోధముగా ప్రవర్తించుట కాని, హెచ్చు స్వరముతో మందలించుట కాని కానరాలేదు. మీ అన్నయ్య కోసము మా సవతుల వలె నీ పతులెప్పుడునూ ఒకరి పట్ల మరొకరు అన్యోన్యానురాగములను విడుచుటలేదు. అటులని నిన్నెవరునూ తక్కువగా చూచుటలేదు. మీరు ప్రేమించుకున్నట్లే నేను మీ అన్నయ్యను కొంగును కట్టి వేసుకునుటకేమి చేయవలెను అనగా, ద్రౌపది నగుచూ, కొంచెము పెద్ద పన్నా చీరలు కట్టుకునవలెను అనునట్లుగా చూపు గ్రహించినట్లుగా సాత్రాజితి, అది కాదులే వదినా, ఇలా భర్తలు భార్యా వ్రతులగుటకు తప్పించవలెనా, జపించవలెనా, లేక ఏమందునో మాకునో పెట్టవలెనా అని పరమముగ్ధవోల పృచ్ఛించగా, పాంచాలరాజబాలిక చిత్రముగా చూచుచూ అంతకంటెను విచిత్రముగా నగుచూ, వదినా, ఇట్టి ప్రశ్నలు నీవంటివాడు గదగినవి కాదు, మీరజాలగలడా సత్యాపతి నాయానతి అని గర్వములాడు నీవేయిట్లు భాషించుచున్నావేమి, అయినను పురుషుని మందు మాకులతో లొంగదీసుకునవలనను యోచన పతితలను కులటలను చేయవలసినదే గాని మనవంటి వారికి తగదు. మనసుతోనూ మమతతోనూ మాత్రమే వారిని వశీకరించుకునగలము. అవి రెండునూ కూడినచో సేవించుటకేమి కొదువ, అదీనుగాక భర్తృవశీకరణమునక మంత్రేషధములు ప్రయోగించుట. భర్తకు తెలిసినచో ఆతడు మానసికముగా ఎడమగును, దండించును. ప్రయోగము వికటించినచో వెర్రివాడగును, మృతి చెందును. వెర్రిమగడు అదుపాజ్ఞలలో నుండి మాత్రమేమి ప్రయోజనము. ఓసి ముకుందుని ముద్దుల గుమ్మ, అదీనుగాక అట్టి మంత్రేషధ సేవనముల వలన యౌవనమందే మగడు ముసలివాడగును. వయసు మీరకనే, మనసు తీరకనే షండుడగు ప్రమాదము కూడా ఉన్నదని ఆర్యులు చెప్పుగా, అందాల రాశివైన ఓవదినమ్మ, ఏ రీతిగా చూచినను మొదటికే మోసము వచ్చు. ఇట్టి చర్యల కెడముగా నుండి నన్నడిగితివి కాని, నా వరకు నా పతులెందులకంతగా ప్రేమించుచున్నారో తెలిపెదను వినుము. గుణమణి, ఆదిలోనే హంస పాదనినట్లు ఆడువారిలో గల యహంకారమే సర్వానర్థ కారణము. నేనా అహంకారమును త్యజించినాను, అందుచే క్రోధము సన్నగిల్లినది. కామము అదుపులో బడి శ్రీవారల మనసునెరిగి అట్లే నడుచుకునుచున్నాను. నాకు నా భర్తలే లోకము, దేవతలైనను నాకు వారి తరువాతి వారే ఎగుదరు. వారి రుచిని బట్టియే వంట చేసి చిరునవ్వుతో కొసరి వడ్డించుచు భుజింపచేయుదును. వారి అభిరుచిని బట్టియే అలంకరించుకొని అట్లే ప్రవర్తించెదను. ఏకాంత పరిహాసములందు తప్ప అనవసరముగా నవ్వను, ధ్వని కలుగునట్లుగా నవ్వను. అట్లని ఎన్నడును వారి ఎదుట కంటతడి పెట్టను. ఒంటరిగా ఎవ్వరి ఇంటికిని వెళ్ళను. గడపలో నిలబడి వీధినబడిబోవు వారిని వీక్షింపను. కృష్ణప్రియ, నా భర్తలకు ఇష్టులగు దాసదాసిల భోజన భాజనాధికములనియు నేనే స్వయముగా పరిశీలించెదను. మీ అన్నలైదు గురుకును అవసర వస్తువులను నేనే అమరించి యుంచెదను. సేవకుల కష్టసుఖములు కూడా వారి చెవుల బడకుండగా నేనే పరిశీలించెడిదానను. ఆదాయ వ్యయములను బహుజాగరూకతతో చూచుకునేడిదానను. వారి శ్రేయస్సును తప్ప మరేదియు కోరను.
అడిగిన వారికి ఒక్క పరమే, అడగని వారికి 1,00,000 వరములు, అందువలన వారే నాకు వలయు సుఖ భోగభాగ్య సౌభాగ్యము అన్నియు సమకూర్చుదరు. ఒకరి వద్ద మరియొకరిని ఎక్కువగా చేసిగాని తక్కువ చేసిగాని ప్రసంగించను, అందరునూ నిద్రపోయే వరకు నేను నిద్రించను, అందరి కంటెను ముందుగానే నిద్రలేచెదను. ఇంద్రప్రస్థ రాజా భవనములందును ఇదియే పద్ధతి, ఇక్కడి ఈ అరణ్య కుటీరములందును ఇదియే పద్ధతి. అందువలననే మీ పెద్దన్నయ్య గారు సంసార విధుల విషయము కన్నా సత్సాంగత్య సజ్జన సేవ ధర్మనిర్ణయ దికములందే అధిక కాలము వ్యయము చేయుచున్నారు. ఏ తమ్ముడు కనుపింపకున్నను వన్ను బెలిచి, ద్రౌపది ఫలానా తమ్ముడు ఏడి, ఎటకేగినాడు, ఎందులకేగినాడు అని నన్నే ఎడిగెదరు. వదినా, ఎన్ని మాటలనవసరము, మా అత్తగారైన కుంతి మహాదేవి వీరినెట్ల చూచుకున్నదో నేనట్లే చూచుకుని వచ్చుచున్నాను అని పలికి, అంత సత్యభామ సంతృప్తికరమగు చిరుహాసము వెళ్లి విరియా. వదినా, యాజ్ఞసేని ఉత్తుత్తినే అట్లడిగినాను కాని నీవు దానిని పెద్ద విషయముగా తీసుకొనవలసిన పనిలేదు. మా అన్నల మీద మాకు నమ్మకమే, అయినను తమరి సంగతయే ఇప్పుడు తేల్చుకొంటి ననగా ద్రౌపది కూడా, అందులకే మా యన్న నిన్నపుడప్పుడు అట్లు చేయును అను అర్థము వచ్చునట్లుగా నవ్వగా, అంతలోనే కృష్ణ పాండవుల గోష్ఠి ముగియుటయు సత్యభామ తన భర్తను అనుగమించుచు రథారోహణం మొనరించి ద్వారకా వైపునకు సాగుటయు జరిగిపోయినవి. పాండవులు ద్వైత వనమందు ఉండగా దుర్యోధనుడు వారున్న అడవులకేగి తమ వైభవములు ప్రదర్శించి వారి దైన్యదశను పరిహసింపవలనని ఆలోచన చేసినారు. ద్వైతవన మందలి తమ గోసంపదను పరిశీలించి వచ్చు నిమిత్తము నారీజన సమేతముగా అచ్చటకేగనున్నామని ధృతరాష్ట్రునకు తెలియజేసినారు. ఆ మాట వినుచునే అంబికేయుడు అదిరిపడి, అర్జునుని దివ్యాస్త్ర సముపార్జనము, ఇతర పాండవుల తీర్థయాత్రాధికము, ఆ యాత్రలందు భీముడు జటాసుర మణిమదాదులను సమయింపచేయుట, సౌగంధి కాపహరణము, ఎందరో తపస్శాలురు ఋషులు పాండవులను విజయులుగా దీవించుట ఇత్యాదులనియూ నిజము. దాచలేని విప్రుల వలననో తన కొలువు చేయు గూఢచారుల వలననో ఎప్పటికప్పుడా సత్యవతి పౌత్రుడు తెలుసుకునిచునేయున్నాడు. ఇప్పుడు కౌరవుల వనమున కేగి పాండవులను కవ్వింపకపోరు, కవ్వడి భీముడు కలబడకపోరు, వారిరువురును విజృంభించినచో కౌరవుల ఎడవియందే మరణించుట తథ్యము ఇట్లాలోచించిన ధృతరాష్ట్రుడు ఆ గోసంపత్పరిశీలనార్థముగా వేరే ఎవరినైనను సంపమననాడు. దుర్యోధనుడు వినలేదు. తా మసలు పాండవుల వంక చూడనే చూడమని చెప్పినాడు. తన వైభవోన్నతులు వారికి చూపుటేగాని ఎట్టి పరిస్థితులందునూ వారితో కలహించపడి తమ భోజన భాజనాధికములు చూచి కందమూలములు మేయు భీముని పేగులు కరకరలాడుట, తమ భోజనములను గని కుంతీపుత్రుడగు అర్జునుడు కుమిలిపోవుట, తమ భాగ్య వైభవములను తమ నారీజనుల సుఖ సంతోష సరస గోష్ఠులను గని ద్రౌపది కుళ్ళి కుళ్ళి ఏడ్చుటయు తప్ప అసలు తానా భాగ్యహీనులను పలుకరించనన్నాడు. ఇది ధృతరాష్ట్రునకు నచ్చినది, భద్రముగా వైభవముగా పోయిరమ్మనన్నాడు. రాజు ఆనతిచ్చినదే ఆలస్యముగా యువరాజు దుర్యోధనుడు తన వైభవ ప్రదర్శనములకు తగిన వనరులన్నీను కూర్చుకొని వనములకు తరలినాడు. ద్వైత వనములోని ఒక పెద్ద సరోవరము వద్ద చేరిన బలగము ఆ తటాకమున కవ్వలివైపున కొంచెము దూరమునందు రాజర్షులాచరించు సద్య స్కంద యజ్ఞమును యాజ్ఞసేని సహితుడై ఆచరించుచున్నాడు. ధర్మరాజు తన సుఖ సౌఖ్యాదులు వారికి స్పష్టముగా కనిపించుటకు వీలుగా ఈవలి ఒడ్డున బస చేయ నిశ్చయించినాడు. సుయోధనుడు వెంటనే గుడారములు దింపబడగా సాలంకృత నారీజన సందోహముతో అడవి సందరించి సరోవరమునకు చేరువగా క్రీడా మందిరములు నిర్మింపనాజ్ఞాపించిన శకుని దుశ్శాసనులను మరికొందరు సోదరులతోనూ గోష్ఠిలో కూర్చునినాడు ధార్త రాష్ట్రాగ్రజావుడు. ఈ కురుకులాలంకారుల సంరభమిట్లుండగా వారికి కొంచెము సేపు ముందుగా అమరావతిలో అర్జునునకు సంగీత నాట్య కళా విన్యాసములు నేర్పిన చిత్రసేనుడను గంధర్వుడు ఇంద్రప్రేరితుడై నిజ పరివార సహితముగా అదే కొలనుకు చేరి అచ్చటనాతడు జలక్రీడలలో మునిగియున్నాడు. ఇది తెలియని కురుసేనలు క్రీడా మందిర నిర్మాణమునకు పూనుకొనుటతో ఆ గంధర్వులు వారిని అడ్డగించినారు. కొందరు సేవకులు విడిదికేగి యువరాజుకి సంగతిని విన్నవించగా గాంధారీ నందనుడా మాటకు కన్నులింత చేసుకుని ఆ గంధర్వులను పారద్రోలమని వీరు గంధర్వులను పారద్రోలుటకు పోయినారు. గాని గంధర్వులే వీరిని పారద్రోలి దురహంకార స్వరూపుడగు దుర్యోధనుడు గంధర్వుల గాఢ భాండమా అని గర్జించి మిత్ర సోదరాది సమేతుడై
సైన్య సహితముగా చిత్రసేనునిపై దండెత్తిపోయి కర్ణుడా గంధర్వులను కాసేపు నిలువరించగలిగి దుర్యోధన, దుశ్శాసన, శకుని, వికర్ణ ప్రభృతులందరూ ఆ కర్ణుని వెనుకగా చేరి గంధర్వులపై బాణవర్షము కురిపింపసాగి దాన కుపితుడైన చిత్రసేనుడు మాయాస్త్ర ప్రయోగమునకు దిగినాడు. దాని దెబ్బకు కర్ణుని రథము తునాతునుకలైపోయి ఆయుధములు చెడిపోయి చిత్రసేనుని బాణఘాతములకు కర్ణునకు కంపరమెత్తిపోయినది. దానితో తలదాచుకొనుటకై పారిపోయి కర్ణుని నిష్క్రమణముతో గంధర్వసేనలు ధార్తరాష్ట్రులను దుళ్లగొట్టివైచి ఎటు వీలైన అటే పారిపోసాగినవి. కురుసేనలు చిత్రసేనుడు సుయోధనుని విరధని చేసి బంధించి ఒక బండిలో పడవేసినాడు. ఇంకొందరు గంధర్వులు దుశ్శాసనాది ప్రముఖులను, మరికొందరు మదవతుల సంఘమును బంధించి బళ్లకెత్తి హతశేషులను, యుద్ధమున పాల్గొనని ఇతర పరివారములను, గోపాలులను బెంబేలు పడిపోయి కొలని కావలి గట్టున పాండవులున్నారని తెలిసిన వారుగుట చేత రక్షించండి మహాప్రభో అనుచూ వెడలి ధర్మజుని పదసన్నిధిని పడగా దుర్యోధనాదులను గంధర్వుల బారి నుండి విడిపింపవలసినదిగా అర్థించినారు. భేష్ కాగల కార్యము గంధర్వులే తీర్చి ఐశ్వర్య మదమత్త బధిరాందులగు వారికిట్టి శాస్తి కావలసినదే అన్న భీముడు కొనగోట మీసములను సవరించుకొనుచు ధర్మజుడాతని వారించినాడు. ఆపత్సమయమందు హేళనలు, పరుష వాక్యములు పనికి రావని మనము మాత్రమాపదలందులేమా, వాడు మనలను పరిహాసము చేయుటకు రావచ్చునా అని కసురుకున్నాడు భీముడు. అభిమానములెట్లున్నను బాంధవ్యములు చెడగొట్టరాదు, మనలో మనకెన్ని తగవులున్నను పరుల ముందు పలుచన కారాదు. భీమసేన పగవారెదురైనప్పుడు మనము భరత వంశీయులము 105 మన తగవులను మాత్రము పాండవుల 5 అయినను ఆ గంధర్వులు మన వీరులనేగాక కులస్త్రీలను సహితము చెరబట్టికుని పోవుచున్నారని కులమునకే అవమానకరమగు దీనిని మనము సహించరాదు అని యుధిష్ఠిరుడు భీమునకు హితవు చెప్పుచు, సోదరా శరణన్న వారిని రక్షింపని శక్తియుక్తులేలా, క్షత్రియ జన్మమేలా యని ధర్మరాజనగా సహజన్మ సమేతముగా గంధర్వుల కడ్డు పడసాగినాడు. కౌరవ సేనను దుళ్లగొట్టిన గంధర్వులు భీముని పరాక్రమము ముందు బిక్క మొగము వేసినారు. అంతటిలోనే కోలుకొని విజృంభింపసాగి అది చూచిన అర్జునుడు అక్షయ తూనీరుము నుండి అమ్మును తీసి అమ్మును ఆగ్నేయ మంత్రముతో వింట సంధించి వింటిని ఆ కర్ణాంతములాగి బాణమును వేసి భగ్గుమన్నది గంధర్వసేన. భీమార్జున నకుల సహదేవులు 4 దిక్కుల నుండి గంధర్వసేనలను అదమసాగినారు. రణ విద్యా దిగ్గజముల వంటి వారిని గెలువజాలమని గుర్తించిన గంధర్వులు భూమార్గమును వదలి గగన మార్గమున రథముల పోనివ్వసాగి చూసిన అర్జునుడు అమ్మును తీసి రముగా అభిమంత్రించి గాంధీవమును సంధించి దానినాకర్ణాంతములాగి విడిచినాడు. గగ్గోలైపోయినారు గంధర్వులు. గాంధీవ విముక్తాస్త్రమహిమచే గగన పదమందు గంధర్వ రథములకు ఉపరితలమున అవరోధమేర్పడిపోయినది. నేలవాలుట తప్పదు, పైకి పోవుదమన్నచో పరివేషణ చక్రమ పరిమిత పరిభ్రమణతో వారి రథపాలిని వసుధ కణచివేసి అయినను యుద్ధము నాపలేదా గంధర్వులు. వివిధ గద, ముద్గర, తోమర, ఖడ్గ, చురిరక, నారాచములనేకములు ప్రయోగించుచు ఉండగా అధిక భాగము అర్జునునిపైనే కేంద్రీకరించి మరీ విడచుచున్నారు. భీమ మాద్రేయుల బాణములకును పార్థుని పటుతర శర సంచయమునకు ఆ గంధర్వుల కరచరణ శిరములు శిశిర ఋతువునందు వృక్షముల నుండి రాలు ఆకులవలే నేలను పడిపోవుచున్నవి. గంధర్వ నాయకుడైన చిత్రసేనుడొక గదాదండమందుకుని ముందునకు రాబోయినాడు. కాని ఆతడొక అడుగు ముందునకు వేయు లోపలనే అర్జున బాణఘాతమున ఆతని గదముక్కలు చెక్కలైపోయి ఇది పనికాదనుకున్న చిత్రసేనుడు తిరస్కరిణీ ప్రభావమున అదృశ్యుడై మాయా యుద్ధమునకు కడంగినాడు. అది గుర్తించిన ఇంద్రుని కొడుకు శబ్దవేది విద్యతో సౌర, సౌమ్య, ఆగ్నేయ, ఇంద్రజాలాది యుక్తాస్త్రములను ప్రయోగించి చిత్రసేనుని మాయను విచ్ఛిన్నమొనర్చి పార్థ శరపీడితుడైన చిత్రసేనుడు అర్జున నేను నీకు మిత్రుడనే గాని శత్రువునుగాను, నేను చిత్రసేనుడనయ్యా అనుటతో దివ్యాస్త్రపర్జన్యుడైన అర్జునుడు బాణ వర్షమునకు తెరపిచ్చి అదే అదనుగా చిత్రసేనుడు తానింద్ర ప్రేరితుడై వచ్చిన సంగతులనియు పాండవ మధ్యమునకు వివరించి అర్జునుని మాటపై బంధితులతోడను గంధర్వులతోడను ధర్మరాజు వద్దకు నేగి ధర్మరాజు చిత్రసేనుని ఆతని పరివారమును మైత్రి పురస్సరముగా ఆదరించి యుధిష్ఠిరుని మాట చొప్పున చిత్రసేనుడు దుర్యోధనాది కురు పరివారమును సమస్తమును నారీజనముతో సహా విడుదల చేసి
అనంతరమందు పాండవుల కడ సెలవు తీసుకుని ఇంద్రుని కడకేగగా యజ్ఞ దీక్షలోనున్న ధర్మరాజునకు దుర్యోధనుడు నమస్కరించి ధర్మరాజ తనిని ఆదరపూర్వకముగా చూచుచూ, తమ్ముడా, జరిగినది మరచిపోము, దుడుకు పనులు చేయకుము, ఆనందముగా వెళ్ళుము, సుఖముగా జీవింపుము అని దీవించగా ఎనలేని పరాభవ భారముతో దుర్యోధనుడు కరినగరికి కదిలినాడు. చతురవచోనిపున వైశంపాయన పాండవులను పరిహాసము చేయుటకై వచ్చి చిత్రసేనుని చేత చిక్కి పాండవుల వలననే బంధవిముక్తుడైన సుయోధనుడు లోకముచే అపహాస్యముల పాలైనాడు గదా. అభిమానధనుడని పేరొందిన ఆ గాంధారీ నందనడందులకు ప్రతికృతి చేసినాడా? చేయకున్నను. ఆ తదుపరి తదపహాస్య దందహ్యమాన మానసుడై తానేమైనాడు? ఆ వివరములు తెలుపవే అని జనమే జైడడుగగా వైశంపాయనుడిట్లు ప్రవచించినాడు. అవమాన భారముతో హస్తినాపురికి మరలిన అభిమానధనుడు మార్గ మధ్యములో ఒకచోట మజిలీ చేసి చిత్రసేనుడితోడి యుద్ధమున పలాయనము చిత్తగించిన కర్ణుడు ఆ మజిలీ కడనే దుర్యోధనుని కలిసి, మిత్రమా, ఏదో ఈలాగున బ్రతికి తిరిగి కలియుటయే 10,000. ఆ గంధర్వుల శస్త్రాస్త్రములచే నా అంగసందులన్నీయును భంగపడిన పారిపోక తప్పలేదు. నే పారిపోయిన నేమి, నీవా గంధర్వులను జయించి సపరివారముగా నగరమునకు సాగుచున్నావు, ఇదియే 2,10,000 అని ప్రసంగింపగా పరాభూతుడై దురభిమాన భూతగ్రస్తుడైన దుర్యోధనుడతనిని వారించి, కదన భూమి నుండి నీవు పారిపోయినావు గనుక అసలు విషయము తెలియక ఆనందించుచున్నావు. నేనా గంధర్వులను గెలువలేదు. వారు నన్నును పరివారమును స్త్రీ జనమును కూడా బంధించి తమతో గొనిపోసాగగా భీమార్జున నకుల సహదేవులు 4 దిక్కుల నుండి వారిని చుట్టుముట్టి మమ్ములను విడిపించినారు. అర్జునుని మిత్రుడైన చిత్రసేనుడు మన ఘోషయాత్ర రహస్యమును నా ఎదుటనే బయట పెట్టగా సిగ్గుతో చితికిపోచున్నాను కర్ణ. వారిని దిల్ల జేయబోయి మనమే కొల్లబోయినాము. మయ సభలో వారి నవ్వుల కన్నను అత్యంత కర్కశమైన ఇంతటి మహావమానము జరిగిన పిదప కూడా మేన ప్రాణములుంచుకునలేను. ఆప్తమిత్రుడా, నా రాజ్యమంతయు నీ పేరున పెట్టివైచెదను. సర్వ కురు సామ్రాజ్యమునకు నిన్నే సమ్రాట్టుగా అభిషేకించి నేను ప్రాయోప్రవేశమొనరించెదను అని చెప్పి కర్ణుడా పలుకు లాకనించి కలవరపడుచు, స్నేహితుడా, ఇంత బేలతనమేలా? ఇప్పుడీ జనపద, వనపద, పౌర పదముల నీవు నీ రాజ్యములోనివే. వీటికి అన్నింటికీ నీవే రాజువు. పాండవులు నీ రాజ్యమున బ్రతుకుచున్న ప్రజలు. రాజును కాచుకునుట ప్రజల ధర్మము. వారా పని చేసినారు. దీనికంత ఎలజడపడనేలా? ఇట్టితరి నీవు ఆత్మహత్యా ప్రయత్నమొనరించినచో అదంతటి అపహాస్యమునకు దారి తీయునో ఆలోచింపుము అనగా శకుని, దుశ్శాసన ప్రభృతులు కూడా దుర్యోధనుని ప్రాయోపవేశ నిర్ణయము నుండి మరల్చుటకుగాను తగు విధములుగా మాటలాడినారు. కాని వారెవ్వరునూ దుర్యోధనుని నిశ్చయమును మరల్చలేక, హితులారా, నాకీ బ్రతుకుపై గాని భోగ భాగ్యాధికములపై గాని సుఖ సంతోషములపై గాని మనసు లేదు. నాకెదురు చెప్పక మీ దారిన మీరు రాజధానికి తరలిపోండు అని పలికి పట్టు వస్త్రములను విడచి వల్కలధారియే దర్భశయ్యాగతుడై మౌని అయినాడు. భూమ్యుపరితలమున జరుగుచున్న ఈ సంగతులన్నీయు పాతాళవాసులు రాక్షసులు తెలుసుకుని వారు వెంటనే ఒక కృత్యను సృష్టించి ఆమెచే దుర్యోధనుని పాతాళమునకు తెప్పించుకుని రాక్షసులాతని నిదుర లేపినారు. తానున్న స్థల, సమయ, స్థితి గతుల కాతడు ఉలికిపడగా అప్పుడా దానవులు దుర్యోధనునితో ఇట్లు చెప్పసాగినారు. దుర్యోధన, నీ ఆత్మహత్యా ప్రయత్నము అవశ్యము మానవలను. నీవు సామాన్యుడివి కావు. కాలనేమి అంశ నీయందున్నది. నరకాసురుని అంశ కర్ణుని చేరినది. ఇతర శక్తియుత రాక్షసాంశలు మీ పెద్దలను సైతము ఆవహించి యున్నవి. భీష్మ, ద్రోణులు నీ మాట చొప్పున ఎట్టి మిత్రబాంధవ పరివారములనైనను వధించి తీరదరు. అసలు రహస్యమే మనగా దేవతలందరూ పాండవ పక్షపాతులై యుండగా అందువలన మా రాక్షస జాతి అంతయు నీ యందు పక్షపాతముతోనున్నది. కావున నీవు మరణింపకుము, మా ఆశలు అడియాసలు చేయకుము. మా సహాయముతో నీవు దైవాంశ సంభూతులైన పాండవులను జయించగలవు. కాని నీవు నిర్భయముగా నుండి సర్వశత్రు సంహార కార్యమునకు ప్రయత్నములు చేసుకునుమని రాక్షసులట్లు బోధించి కృత్యచేతనే సుయోధనుని మరలా ఆతని మజిలీలోనికి చేర్చగా రాత్రి జరిగిన రాక్షస సమావేశము కలయో నిజమో తెలియక దుర్యోధనుడు సందేహగ్రస్తుడై యుండగా కర్ణుడు వచ్చి, మిత్రుడా, రాబోవు రణంగమున ఎట్టి పరిస్థితులలోనూ నేనా అర్జునుని వధించి తీరదను.
పార్థుడు చచ్చనేని పాండవు 5గురును చనిపోయినట్లే యగును నాయీ మిత్రవాక్యము నాలించి ప్రాయోపవేశము విరమింపమని పరిపరి విధముల ప్రాధేయపడగా సుయోధనుడంగీకరించి ఆత్మహత్యా ప్రయత్నమును మానివైచి నిజపరివారేతుడై ఇబపురికేగి పట్టణము చేరినాడను మాటేగాని గంధర్వకృత పరాభవము పాండవకృత సహాయ చర్యారూపక మహావమానము కౌరవాగ్రజని మనస్సును పట్టి పీడించుచున్నగా అడవిలో జరిగిన విషయములన్నీయు తెలుసుకొనిన కురుకులపు పెద్దలు గర్యోధనునకు మెత్తమెత్తగా చీవాట్లు పెట్టుచు ఇవన్నీయు విని విని చూసి చూసి చిరెత్తుకుని రాగా రాధేయుడు సుయోధనునితో సంప్రదించి ధార్తరాష్ట్రుల ప్రతినిధిగా విజయయాత్రకు బయలుదేరి దిగ్విజయముగా మరలివచ్చి అతడు తెచ్చిన అఖండ ధనరాశులతో దుర్యోధనుడు రాజసూయము చేయవలెననుకుని కాని రాజసూయ మొనరించిన పాండవులను యుద్ధమున గెలవక అట్టి యజ్ఞము చేయకూడదను నియమము వలన వైష్ణవ యజ్ఞమునాచరించి ఆ సంభమునందే కర్ణుడు అర్జునుని యుద్ధమున వధించి తీరదననియు అంతవరకును పరులచే పాద ప్రక్షాళనము చేయించుకునననియు ఎవరు ఏది అడిగినను లేదనక ఇచ్చెదననియు శపథము చేసి భారతమందు కర్ణుడు విదూషకుని వలె కనిపించగా అతని వీరత్వమునకు నిదర్శనము యజ్ఞవేళ చేసిన విజయ యాత్ర ఒక్కటియే అట్లే కర్ణుడు మహాదాతయని నోళ్లు కొట్టుకునివారు అట్లనుటకు కారణము కూడా యజ్ఞవేళ అతడు చేసిన శపథమే. అంతేకాదు కర్ణుడింద్రునకు తన కవచ కుండలాలు ఇచ్చుటొక్కటే కనబడును సరి ఎవరిని పొగడువారికి వారి పనులు ఉన్నతములుగానే దోచుటలో ఆశ్చర్యము లేదు. పాండవులు కామ్యకవనములో ఉండగా వనవాసము 11 సంవత్సరములు ముగిసినవి. పాండవులను పరాభూతులను చేయడమే లక్ష్యముగా అనేక ఉపాయములను ఆలోచించుచున్నది దుష్ట చతుష్టయము. ఒకనాడు 10,000 మంది శిష్యులతో దుర్వాసుడు దుర్యోధనుని వద్దకు రాగా దుర్యోధనుడాయనను గౌరవించి ప్రసన్నము చేసుకుని సంతుష్టుడైన ఆ ముని సుయోధనుని ఏదైనా వరము కోరుకొమ్మనగా మునిపతి తమరు శిష్య సమేతముగా వనవాసంలో ఉన్న పాండవులకు అతిథులుగా వెళ్ళండి, అదే నా కోరిక అనగా దుర్యోధనుడు సరేనని ముని పుంగవుడు అడవిలో ఉన్న పాండవుల వద్దకు పయనమయ్యాడు. అందరి భోజనములను అయిన పిదప ద్రౌపది తాను కూడా భోజనము చేసి అక్షయ పాత్రను తొలిచి తుడిచిపెట్టివేసి అందరూ విశ్రాంతి తీసుకొనుచున్న సమయంలో తన 10 సహస్రఛాత్ర సమేతముగా దుర్వాసుడు రాగా ధర్మరాజు ఆయనను గౌరవించి చాలా ఆకలిగా ఉంది, స్నానం చేసి వస్తాను, భోజనం సిద్ధం చేయించు అని ఆజ్ఞాపించి స్నానమునకని వెడలినాడు దుర్వాసుడు. ద్రౌపదికి కాలు చేతులాడలేదు. ఆపద్బాంధవుడైన కృష్ణుని స్మరించగా తక్షణమే వచ్చాడు స్మరజనకుడు. దుర్వాసుడు 10,000 మంది శిష్యులను తెచ్చి అన్నము సిద్ధము చేయమని ఆజ్ఞాపించి స్నానార్థియై వెడలినాడు. నేను భుజించకుండా ఉన్న వరకే అక్షయ పాత్ర అన్నమిస్తుంది, నా భోజనమైనచో ఆ దినమున కది మరొక్క మెతుకైనను విదుపదు, నీవే దిక్కు అనగా వాసుదేవుడు నవ్వుచూ దుర్వాసుని ఆకలి విషయము తదుపరి చూడవచ్చును, ముందు నాకే చాలా ఆకలిగా ఉన్నది, ఏదైనా తినిపించుము అనినాడా కృష్ణయ్య. ద్రౌపది తెల్లబోయి తన అసక్తతను తెలుపగా కృష్ణుడు వినలేదు. కణమంత పదార్థమైనను సరే చాలును, దానితోడనే తృప్తుడనయ్యేదనని అక్షయ పాత్రను తెప్పించి పరిశీలించగా అందులో ఒక చిన్న మెతుకు తునుక కనిపించినది. కృష్ణుడు దానినే తిని తృప్తోహమ్మనగా అంతలో నదియందు స్నానమాచరించుచున్న దుర్వాసునకు అతని శిష్యులకును ఆకలి తీరిపోయి పైగా పొట్టలు ఉబ్బరించి పోసాగినవి. వారు కంగారు పడిపోసాగి 10,000 మందికే వంటలు చేయమని పనిబెట్టి ఇప్పుడు తినలేమని చెప్పుట ఎట్లా అని సందిగ్ధములో పడగా ఇంచుక యోచించి పాండవులకు మోము చూపుటకు సిగ్గిల్లి అటునుండి అటే తమ దారిని బోయినారు. కృష్ణ ప్రేరితుడై ముని బృందమును విందుకు ఆహ్వానింపనే తెంచినాడు సహదేవుడు. కాని అక్కడ వారి జాడలేమీయు కాన రాలేదు. సహదేవుడు వెనుతిరిగి నిజకు తీరమునకు చని ఇక దుర్వాసుడు రాడనియు ఆతిథ్యమిచ్చుటకు బెంగపడవలదనియు ధైర్యము చెప్పి కృష్ణుడు అంతర్హితుడైనాడు. రోజులు గడుచుచున్నవి. పాండవులొకనాడు సపరివారులై వేటకేగగా ఆశ్రమమున అబలాజన సహాయమాత్రేయైన ద్రౌపది విప్రులు కొందరితో కూడి ధౌమ్యుడు ఉండగా ఆ సమయమున జయద్రథుడు అనే సైంధవుడు సాల్వ యువరాణి స్వయంవరమునకై అట్టహాసముగా ఆ దారిని పోవుచున్నాడు. వాడి ద్రౌపదిని చూచినదే తడవుగా పుట్టరాని బుద్ధి పుట్టినది. నిజమునకు ద్రౌపది యతనికి చెల్లెలు వరుస
గాంధారికి 100 మంది కొడుకులను 1 కూతురును కలిగింది. ఆ పిల్ల పేరు దుస్సల. ఆ దుస్సలను సైంధవులకిచ్చి వివాహము జరిపినారు. కావున అతడు పాండవులకు ఇంటి ఎల్లుడగును, పాంచాలి అతనికి చెల్లెలగును. వేటకేగిన భర్తలింకను రాలేదేమాయని ద్రౌపది ఎదురు చూచుచున్న వేళ ఈ దుస్సంఘటనము జరిగినది. వాడీమెను మోహించగా ఈమె తిరస్కరించినది, బంధుత్వము గుర్తు చేసినది, అతిథి మర్యాదలు అందించినా వాడు వినలేదు. దురహంకారముతో ఆమెను బలాత్కారముగా తన రథమున పడవేసి తీసుకుని పోసాగినాడు. ద్రౌపది యొక్క చెలికత్తె అయిన ధాత్రిక ద్రౌపదిని రక్షింపుడనుచు ఘోళ్ళున విలపించినది. విషయం మెరుకపడినదే తడవుగా ధౌమ్యుడు జయద్రథుని రథము వెనుకనే పరివిడసాగుచుండగా అప్పుడే వచ్చిన పాండవులు ధాత్రిక చెప్పినది విని తమ బండ్లను జయద్రథ పదములకు మళ్లించినారు. మహాయుద్ధమే సంభవించినది. రథములను, గుర్రములను, ఏనుగులను పట్టుకుని అదే ఆవేశముతో బాదినాడా భీముడు. నకులుని ఖడ్గచాలన మునకు, సహదేవుని ధనుస్సులకు తీరికయే లేదు. యుద్ధభూమిలో కుడి ఎడమల బాణములు వేయగల సవ్యసాచి యొక్క గాంధీవమెన్ని గతులు తిరిగినదో, ఆతని బాణములెన్ని ప్రాణములు తీసినదో దైవమునకే ఎరుక. బలగర్వియే కోటి కాస్యుని ఒకే ఒక్క గదా ఘాతములో చంపివేచినాడా భీముడు. అర్జునుడు 12 సౌవీర కుమారులనేక కాలములో వధించగా ఒకే ఒక్క బాణముతో సైంధవుని రథ సైంధవములను చంపినాడు. భీతావహుడైన జయద్రథుడు పారిపోనుంకించి పాంచాలిని విడిచి రథము నుండి దూకి తుప్పలలోనికి దూరిపోయినాడు. అయినా భీముడు వదలలేదు. వానిని బయటకు లాగి ఎన్ని రకముల కొట్టవచ్చునో అన్ని రకములా కొట్టి తుదిగా వాని తల పెచ్చులూడునట్లు నున్నగా గొరిగి వైచి, సైంధవ బ్రతక దలచితివేని పాండవుల దాసుడలని అంగీకరించుము అనుచు ఒక్క గదుము గదిమినాడా భీముడు. అంగీకరించిన ధృతరాష్ట్రుని అల్లుడు ఆ జయమని పెడరెక్కలు విరిచికట్టి ద్రౌపది పాదముల ముందు పడవైచినాడు భీముడు. అటుపై తల పగులునట్లొక మొట్టికాయను మొట్టి, నీవెవడవురా అని అడుగగా వాడు పాండవ దాసుడా ననినాడు. హాయిగా నవ్వి, దాసుడా అయిన సరియే దాసుని తప్పు దండముతోనూ శిరో ముండనముతోనూ సరి, ఇంటి ఎల్లుడవు గనుక ప్రాణములతో వదలబడుచున్నా అనగా ధర్మజుని మాటపై భీముడాతని కట్లు విప్పి ధర్మరాజతనికి నీతులు గరపి పంపినాడు. అవమాన కుపితుడైన జయద్రథుడు అపరిమిత దుఃఖభారముతో హరిద్వారమున కేగి హరుని గూర్చి తపస్సు చేసి వాని ఏకాగ్రతకు సంతుష్టుడైన సాంబుడు సాక్షాత్కరించి వరము నడుగుమని పాండవ పంచకమును ఓడించగలిగిన శక్తినమ్మనిన సైంధవుడు దానికి శివుడు నవ్వి, పాండవులను నీవు జయించుట అసంభవము, ముఖ్యముగా అర్జునుడుండగా ఆ పాండవ పంచకమును నిర్జించుట నిర్జనులకు కూడా అసాధ్యము. కాని నరుడు లేని వేళ తక్కిన నల్వులను జయించుటకుగాను ఒక్క దినమునను గ్రహించుచున్నాను అని వరమిచ్చినాడు. అంతే ప్రాప్తమను కొనుచు దుస్సలాపతియగు సైంధవుడు జయద్రథుడు నిజావాసమున కరిగినాడు. శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారినా వన్నే తగ్గని అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం. ఈ పవిత్రమైన మూల గ్రంథంలో తెలుగులో నన్నయ్య భటారకుడు తిక్కన మరియు ఎర్రాప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం. సరళ తెలుగు భాషలో గాడి న్యూస్ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాము. ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా, ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన. ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ.